ఈసారి తెలంగాణ పల్లె సమరం ఎంత ట్రెండీగా మరింత ఉత్కంఠగా సాగుతుందో చూస్తే ఓ మై గాడ్ అనాల్సిందే. మద్యం డబ్బే ప్రధానం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈసారి ఓటర్ల డిమాండ్లు విభిన్నం, అభ్యర్థుల ప్రచార వ్యూహాలు వినూత్నం. సొంత కుటుంబాల నుంచే సవాళ్లు, గెలిస్తే ఆస్తి రాసిచ్చేస్తామంటూ బాండ్ పేపర్లు. చివరికి కోతులు, కుక్కల సమస్య కూడా ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నికలంటే అభివృద్ధి హామీలు, మౌలిక సదుపాయాల కల్పన. కానీ ఈసారి తెలంగాణ పల్లెల్లో కోతుల బెడద ప్రధాన ఎజెండాగా మారింది. ఖమ్మం జిల్లాలోని పలు పంచాయతీల్లో కోతుల సమస్య ఏకంగా ఎన్నికల నినాదంగా మారింది. ఏ సమస్యలు తీర్చినా తీర్చకపోయినా కోతులను తరిమి కొట్టేవారికే తమ ఓటు అంటూ గ్రామస్తులు ఫిక్స్ అయ్యారు. మాధారంలో కోతులు బెడద తీర్చేవారికే తమ ఓటు అంటూ గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మధుర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత 6 ఏళ్లుగా పంటలను నాశనం చేస్తూ ఇళ్లలోకి చొరబడి హంగామా సృష్టిస్తున్న ఈ కోతుల దండును ఎవరైతే అరికడతారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా నర్సింహులపేటలోనూ ఇదే ట్రెండ్. ఇక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థి గెలిపిస్తే కోతులను తరిమి కొడతాను అంటూ హామీ ఇస్తున్నారు. తెలంగాణ పంచాయతీ సమరం ఈసారి కుటుంబ కథా చిత్రంగా మారింది. అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్లు, అత్తా కోడళ్లు ఏకంగా ఒకే ఇంటి నుంచి 2, 3 ప్రత్యర్థులుగా నిలవటం రసవత్రంగా మారింది. జగిత్యాల జిల్లాలోని జగ్గాసాగర్ సర్పంచ్ అభ్యర్థి పుల్లసాయి గౌడ్ నామినేషన్ తిరస్కరణకు గురి కావచ్చనే ముందు జాగ్రత్తతో తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేష్ తో కూడా నామినేషన్లు వేయించారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు అవకాశం లేకపోవడంతో ఒకే ఇంటి నుంచి 3 పోటీలో నిలిచారు. వీరు 3 కలిసి ఓటు మాత్రం ఒక్కరికే వేయాలని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా టీకానపల్లిలో తోడికోడళ్లు బస్తీమే సవాల్ అనుకుంటున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జనగామ ఫతేషాపూర్లోనూ ఇదే సేమ్. అక్కనపల్లి మాధవి, ఆమె మరిది భార్య సుజాత 2 పార్టీల మద్దతుతో బరిలో నిలబడి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా రక్త సంబంధం లేదంటూ నాగర్ కర్నూలు జిల్లా అమరగిరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆదివాసులైన అక్క లింగమ్మ, తమ్ముడు నిమ్మల నాగన్న సర్పంచ్ బరిలో దిగి సవాల్ విసురుకున్నారు. గ్రామాభివృద్ధి, ఆదివాసుల జీవనోపాధి కోసం కృషి చేస్తామని చెబుతూ ఇద్దరూ పోరాడుతున్నారు. ఈసారి అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఆ మాట నిలబెట్టుకుంటామని బాండ్ పేపర్లపై రాసి మరీ హామీలు ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో స్వతంత్ర అభ్యర్థి జింకల కృష్ణ ముదిరాజ్ ఏకంగా 100 రూపాయల బాండ్ పేపర్పై సంతకం చేసి ప్రజలకు పంచుతున్నారు. తాను సర్పంచ్గా గెలిచాక ఇప్పుడున్న ఆస్తి కంటే ₹1 ఎక్కువ సంపాదించినా ఆ ఆస్తి మొత్తం గ్రామ పంచాయతీ జప్తు చేసుకోవచ్చు అంటూ హామీ ఇవ్వటం సంచలనం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ అబ్బాయిపాలెం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బోడా ఉమా కూడా 14 హామీలతో కూడిన బాండ్ పేపర్ను రాసి గ్రామస్తుల ముందు ఉంచారు. నర్సింహులపేటలోనూ సేమ్ సీన్. మరోవైపు కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం రణవిల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి జాడి దర్శనకు దళం పేరిట బెదిరింపులు రావటం కలకలం రేపింది. నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గిట్టని వారెవరో లేఖ రాసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సొంత ఊరి అభివృద్ధి కోసం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నత స్థాయి జీవితాన్ని వదులుకుని కొందరు యువత సర్పంచ్ బరిలో నిలిచారు. పెద్దపల్లి టీటీఎస్ గ్రామానికి చెందిన అంగోతు రవికుమార్ హైదరాబాద్లో చేస్తున్న ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని స్వగ్రామానికి వచ్చారు. అవినీతికి తావు లేకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, ఇప్పటికే ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నానని చెబుతూ ఎన్నికల్లో నిలబడ్డారు. నల్గొండ దామచర్లలో లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న బంటు రేణుకసిరి సర్పంచ్ బరిలో నిలిచింది. తన తండ్రి బాబాయిల సేవాగుణాన్ని స్ఫూర్తిగా తీసుకుని సొంత ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్లు చెబుతోంది. ఇంకోవైపు మంచిర్యాల జిల్లా వెంకట్రావుపల్లి సర్పంచ్ బరిలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన కుమ్మరి వైశాలి నామినేషన్ వేశారు. ప్రజాసేవపై ఆసక్తితో గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన వైశాలి గెలిస్తే గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తంగా
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఈసారి పాత సాంప్రదాయాలను పక్కన పెట్టి కొత్త టెక్నిక్స్, పవర్ఫుల్ హామీలు, అనూహ్య పోటీలతో ఒక రసవత్తర సమరానికి వేదికగా నిలిచాయి.